ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనం చిన్నపిల్లలలో నునుపురుగులు వస్తూ ఉంటాయి. వారికి అంటే మనం ఇప్పుడు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళల్లో ఈ దుర్గంధం వస్తూ ఉంటుంది, మలం అనేది. వారికి మనం న్యాచురల్గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఎలాంటి చర్య తీసుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని ఈజీగా పోగొట్టుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే మనకి సర్జికల్ షాప్లో ఎనిమా బాక్స్ అని దొరుకుతుంది. అదొకసారి మీకు డెమో చూపిస్తాను. ఆ డెమో చూసిన తర్వాత మీరు ఎలా చేసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఎనిమా బాక్స్ అంటే ఇలా ఉంటుంది. ఎనిమా బాక్స్ మనం సర్జికల్ షాప్లో తీసుకున్నప్పుడు కొత్తది మనం ఇలా తీసేసి మనం ఇలా ఉంటుంది. ఈ సర్జికల్ షాప్లో దొరికే బాక్స్ మనం ఇక్కడ గోడకి అంటే బాత్రూంలో ఈ శీల అలా కొట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇందులో మనకి చిన్న పిల్లలకి ఒక నాసిల్ ఉంటుంది. నాసిల్ అనేది ఇలా ఉంటుంది. చిన్నపిల్లలకి ఇలా ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఇలా ఉంటుంది. పెద్దవాళ్ళకైతేనేమో మనము ఇలా పెట్టేసుకొని ఇది పైప్ అన్నమాట. ఈ పైపు ఈ సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఇక్కడ గోడకు పెట్టేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో పోసే వాటరు నునుపురుగులు ఎవరికైతే వస్తుంటాయో మలం అనేది దుర్గంధం వస్తూ ఉంటుందో ఆ దుర్గంధం వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు ముందే ఏం చేయాలి అంటే నీళ్ళల్లో వేపాకు వేయాలి. వేపాకు అంత వేసుకొని బాగా మరిగించాలి. మరిగించిన నీళ్లను కొద్ది చల్లారిన తర్వాత వేరే పాత్రలోకి వడగట్టాలి. ఆ వడగట్టిన వాటిని అలానే ఉంచుకొని ఇందులో పోసేయాలి. అయితే చిన్నపిల్లలు అనుకోండి, ఒక 5 years లోపు ఉన్న పిల్లలు అయితే మనం 1.5 లేదంటే 2 years తర్వాతనే బెస్ట్. అలాంటి పిల్లలే మనకి కిరాణా షాపులలో అలాంటి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ నాసిల్ వాడతాము. వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇది 1.5 లీటర్ ఉంటుంది. ఇది 1.5 లీటర్. అయితే మనం ఏం చేయాలి, 500 ml కానీ ఈ 750 ml మాత్రమే వాటర్ పోసుకోవాలి చిన్నపిల్లలకి. వాళ్ళకి అంతకంటే ఎక్కువ వాటర్ ఎక్కడానికి ఉండదు అన్నమాట. పెద్దవాళ్ళు అయితే మాత్రం 1.5 లీటర్ పోసుకోవచ్చు. అది దుర్గంధం ఉండి నునుపురుగులు అనేవి వస్తున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇలా మనం ఏం చేయొచ్చు, పిల్లలకైతే మనమే పెట్టాలి. వారికి ఇలా మనం చిన్నపిల్లల నాసిల్ పెట్టేసి వాళ్ళని కింద పడుకోబెట్టాలి. ఒక చెయ్యి అనేది ఇలా సైడ్ పెట్టేసి ఒక కాలు చాపాలి, ఒక కాలు మడవాలి. అలా సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ నాసిల్కి కొబ్బరి నూనె పూయాలి కంపల్సరిగా. అలాగే మలద్వారం దగ్గర కూడా కొబ్బరి నూనె పూసేయాలి. కొబ్బరి నూనె పూసిన తర్వాత మనం 75% ఇంతవరకు మనం లోపలికి పోనిచ్చేసి ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంటుంది. ఇది ఆన్ చేయాలన్నప్పుడు ఇలా అంటే ఆన్ అయిపోతుంది. మనం ఆఫ్ ఆన్ చూసుకొని వాటర్ కొద్ది లోపలికి పోనిచ్చి ఈ మందాన్ని మనం లోపలికి పోయించిన తర్వాత వాటర్ ఎక్కేది వాళ్ళకి అర్థమైపోతుంది, వాటర్ వెళ్ళేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ పోయిన తర్వాత మనం వాటర్ అంతా ఎక్కిన తర్వాత పొట్ట బిర్రవుతుంది. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఆ మలం అంతా వెళ్ళిపోతుంది. అలా మనం ఒక 7 days, ఒక 3 నుంచి 7 రోజుల వరకు కంటిన్యూషన్గా చేసుకోవాలి. అలా చేసినట్లయితే వాళ్ళకున్న సమస్యని మనం పోగొట్టుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వీరికి డైలీ 1 time కానీ 2-3 daysకి ఒకసారి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ ఆ ఉన్న మలాన్ని మనం బయటికి పంపించుకోవాలి. అలా పంపించుకోనప్పుడు ఏమవుతుందంటే మలం నిల్వ ఉండే కొద్దీ బంకగా మారిపోతుంది. బంకగా మారిన మలం ఇంకా లేట్ అయ్యే కొద్దీ గట్టిగా మారిపోతుంది. మనకి పెంటికల్లాగా గట్టిగా రాళ్ళలాగా తయారైపోతుంది. అలా ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాగే కొంతమందికి ఎక్కువ కాలం అలానే వెళ్ళి అర్షం మొలలు అంటారు, ఫైల్స్. ఈ ఫైల్స్తో బాధపడే వాళ్ళు కూడా చిన్న సైజులో ఫైల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ చిన్నపిల్లల నాసిల్ కాకుండా పెద్దవాళ్ళ నాసిల్ ఉంటుంది. ఇది ఓన్గా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది కూడా 75% మనం లోపలికి పోనిచ్చుకోవాలి. కొబ్బరి నూనె కంపల్సరీగా పూసుకోవాలి. అలాగే
మలద్వారం దగ్గర కూడా పూసుకోవాలి. మనం ఓన్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని కింద పడుకోవాలి. మనం ఈ చేతితోటేమో మనం వెళ్ళిపోతుంది, ఇలా పడుకోవాలి. ఇక్కడ మనం ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్ ఆఫ్ ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ని చూసుకోవాలి, వాటర్ వెళ్ళేది చూసుకోవాలి. మామూలుగా దుర్గంధం బాగా ఎవరికైతే పెద్దవాళ్ళకు కూడా వస్తుందో వాళ్ళు వేపాకు నీళ్ళు వాడుకుంటే సరిపోతుంది. ఎవరికైతే దుర్గంధం రావట్లేదో ప్లెయిన్ వాటర్ అంటే మన బోర్ వాటర్ని ఒకరోజు ముందే మనం బాగా వేడి చేసి ఆ వేడి చేసిన నీటిని తెల్లారిన తర్వాత పాలిథిన్ గుడ్డలో కానీ లేదంటే ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని పోసుకొని ఈ లీటర్న్నర వరకు ఎక్కించుకోవచ్చు. మనకి ఆ గట్టిగా ఉన్న మలం బంక మలం అంతా వెళ్ళిపోతుంది. అలా చేయడం వల్ల మనకున్నటువంటి ఫైల్స్ సమస్యని, అలాగే జీర్ణం, ఆకలి ఉండదండి. ఎవరికైతే మందంగా ఉంటుందో వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది. ఇలా చేయడం వలన 7 డేస్ నుంచి 15 డేస్ వరకు పరిగడుపున లేవగానే ఖాళీ కడుపున పెట్టుకోవాలి. ఎనిమా ఎప్పుడైనా సరే ఈ మిగతా టైంలో ఎప్పుడు పెట్టుకోకూడదు, పరిగడుపునే లేవగానే పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా మీకు వీటి విషయాల గురించి డౌట్ ఉన్నట్లయితే మన నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. సర్జికల్ షాప్లో దొరుకుతుంది ఇది. ఇక మన ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఇలా ఉపయోగించుకుంటారని అందరికీ తెలియజేస్తూ ఈరోజుకి వీడియో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.